నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. భక్తుడైన దావీదు అనుభవంతో అంటాడు కదా, నేను సహనంతో కనిపెట్టాను. అంటే ఆయన తొందరపడి ఎప్పుడు మాట్లాడలేదు, తొందరపడి ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. సౌలు అతన్ని తరుముతున్నా, ఎంతో శోధన అతని వెనకాల పరిగెడుతున్నా గాని సహనముతో ప్రభు వైపు కనిపెట్టాడు గనకే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగల ఊబిలో నుండి ప్రభువు దావీదు గారిని పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టి ఆయన అడుగులు స్థిరపరిచి అనేక మందికి ఆదర్శవంతంగా ప్రభు మార్చగలిగారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? సహనముతో ప్రభు దగ్గర కనిపెట్టారు. తన అర్థమంతా ఒకటే, ప్రభా ఏ సమయాన్ని అద్భుతం జరిగించాలో, ఏ సమయాన్ని ఏది మాకు దయచాలో సమస్తము నీకు తెలుసు గనక నీ మీద నేను ఆధారపడ్డానని దావీదు గారు ప్రభు పాదాల దగ్గర తలదించుకొని ఉండడం వల్ల దేవుడు ఆయనకుండిన ప్రతి సమస్య నుండి ప్రభు విడిపించారు. ప్రియ సంగమా, తొందరపాట్లు ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోకండి. సంతోషములో లేనిపోని ప్రమాణాలు చేయకండి. దుఃఖము బాధ కలిగినప్పుడు కోపంతో రకరకాల మాటలు మనం వదిలేస్తూ ఉంటాం. ఎన్నడూ మీరు నోరు జారద్దు. మీరు సహనము కలిగి ఏ శోధన వచ్చినా, ఎంతమంది మీ వెనకాల మాట్లాడుతున్నా, ఎంతమంది మీ వైపు వేలెత్తి చూపుతున్నా, ఎంతమంది మిమ్మల్ని అసహించుకుంటున్నా, ఎంతమంది మిమ్మల్ని తృణీకరించినా దిగులు పడక్కర్లేదు. సహనంతో మీరు ప్రభు వైపు చూడండి. ఏ సమయాన దీవించాలన్న ప్రభుకు ముందే తెలుసు గనక ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఆలస్యం చేయడు. ఖచ్చితంగా మిమ్మల్ని సింహాసనం ఎక్కిస్తాడు.